నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం కార్మికుల బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్న కలెక్టర్ విజృంభిస్తున్న విష జ్వరాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్న రోగులు నగరంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ వాహనాల బ్లాక్ ఫిలిమ్స్ ని తొలగించిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గన్నీరువరం మండల కేంద్రంలోని పలు గ్రామాలకు చెందిన 76 మంది సీఎం రిలీఫ్ ఫండ్ 8 మంది కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ బూర తిరుపతిని పరామర్శించారు. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలు ఉన్నవారంతా నిమ్స్ దవాఖానాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద లబ్ధి పొందాలని సూచించారు. ప్రైవేటు దవాఖానాలను ఆశ్రయించి సొమ్ము వృధా చేసుకోవద్దని తెలిపారు. ఆడబిడ్డల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, రుణమాఫీపై ఎలాంటి అసత్య ప్రచారాలు తగవని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఏవో కిరణ్మయ్, ఎంపీడీఓ తీగల శంకర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ముసుకు ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు 2004 ముందు ఏమైనా ఎవరికైనా సీఎం సహాయ నిధి నుండి వచ్చిందంటే నాకైతే తెలియదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంది పేషెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్ పోతున్నారు, ఆ బిల్లు కట్టలేకపోతున్నారు. వాళ్ళ బిల్లు ఎంతైనా కూడా కట్టామని ఆ కట్టిన బిల్లుకు రీఇంబర్స్మెంట్ చేసేది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ని మళ్ళీ 2006 తర్వాత 8లో దీన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ కన్వర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చెక్కులు ఇచ్చి కొందరకు సరిపోవట్లేదేమో, అందరికీ తెలిసిన వాళ్ళు అప్లై చేసుకున్నారు, తెలియని వాళ్ళు అప్లై చేసుకోవట్లేదు. అందరికి కూడా ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యం బాగు చేస్తామన్న ఉద్దేశంతో వందల రోగాలను పెట్టి ఆ రోజు కార్పొరేట్ వైద్యాన్ని అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులు కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెట్టుకున్న వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టలేదు. అందులోచే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నేను వెళ్ళి 3 నెలల్లో అడిగితే ఆ 3 నెలల్లో మళ్ళీ మనకు తెలుసు చేనేత ఉత్పత్తులకు నేత కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లో కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన కార్మికులను సత్కరించారు. పావలా వడ్డీ పథకానికి సంబంధించిన 20 సంఘాలకు 16,19,000 రూపాయల చెక్కులను అందజేసి చేనేత స్టాళ్లను సందర్శించారు. చేనేత దుస్తులను ధరిస్తూ వాటి మనుగడను కాపాడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో చేనేత స్టాల్ను ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహాలకు అవసరమైన బెడ్షీట్లు, కర్టెన్లు, డోర్ మ్యాట్లు మొదలగు వాటిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు డీసీసీ చైర్మన్ కోడూరి రవీందర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, ఏడీ హ్యాండ్లూమ్ చరణ్, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సువార్త, సంక్షేమాధికారి సరస్వతి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
కార్మికులు రోజువారీగా ఒక పోచంపల్లి చీర కట్టాలంటే అది 6,000 నుంచి ఇంకా పైకినే పోతుంది కానీ తగ్గవు. సో అది సాధ్యమైతే కాదు. సో మనము అఫోర్డబుల్ హ్యాండ్లూమ్స్ గురించి మనము దృష్టి పెట్టాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నాము, ఒక చీర కొనలేకపోతే ఒక దుపట్టా అయినా కొంటున్నాము, ఒక దుపట్టా కొనలేకపోతే ఒక టవల్ అయినా కొంటాము, ఒక టవల్ కొనలేకపోతే ఒక కర్చీఫ్ అయినా కొన్నాం. ఆ దృష్టి మన వైపు అంటే మనకి ఉండాలనేది నేను కోరుకుంటున్నా. సో ఈరోజు చూస్తే ఫైల్ ఫోల్డర్ నుంచి ప్రారంభిస్తూ నోట్బుక్ కవర్లు, ఇంకా ఎన్నో రకాలు మనకి హ్యాండ్లూమ్స్ అంటే పెద్ద స్థాయిలో కొనలేకపోతే అట్లీస్ట్ చిన్న స్థాయి వరకు అది వాడుతూ చాలా మంది దానికి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అందరు పెద్దలు కూడా మార్కెటింగ్ గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. ఈరోజు మనము ఈ బ్యాజ్ తయారు చేశాము, కానీ ఈ బ్యాజ్ కూడా మనకి మిగిలిపోయిన హ్యాండ్లూమ్ మనము షర్టులు లివరీలు అమ్ముతాము. మిగిలిపోయిన వాటికి ఈ బ్యాజ్ను మనం తయారు చేసి ఉంటే కూడా దీనికి కూడా అమ్మే పరిస్థితుల్లో మనం ఉంటాము. మనకి ఇండిపెండెన్స్ డే ఉండొచ్చు, రిపబ్లిక్ డే ఉండొచ్చు, ఇంకా ఎన్నో రకాల స్టేట్ ఫార్మేషన్ డే ఉంటుంది. ఇట్లాంటి జాతీయ రాష్ట్రీయ రోజు మనము ఇలాంటి బ్యాజ్లు కూడా మిగిలిపోయిన హ్యాండ్లూమ్స్తో మనము తయారు చేసి అమ్మొచ్చు. మీ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా మీకు ఏ విధంగా రామచంద్రన్ గారు పేర్కొన్నట్టు వెలుగుచ్చినటువంటి సమస్యలన్నింటి మీద కూడా తప్పకుండా మంత్రి రాలేదు, దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదని దయచేసి మీరు ఎవరు కూడా అనుకోవద్దు. మంత్రి గారు ఎక్కడున్నా ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారికి పూర్తి స్థాయిలో గత 15 సంవత్సరాలు వారు మంత్రిగా ఉండి, శాసనసభ్యులుగా ఉండి, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా వారి సిరిసిల్ల కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులుగా సిరిసిల్ల ప్రాంతంతో పాటు మిగతా ఈ ప్రాంతం అంతా కూడా గతంలో చేసిన అనుభవం ఉంది. ఈ సమస్యల మీద అవగాహన ఉంది. మేము ఒక ప్రభుత్వ ప్రతినిధిగా తప్పకుండా మీ సమస్యలన్నిటి మీద పరిష్కార దిశగా కలెక్టర్ ద్వారా మేము స్వయంగా తప్పకుండా కలెక్టర్ గారి ద్వారా మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద మరి ఈ ఇద్దరు మంత్రులతో పాటు మరి ఇంట్లో పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే చేనేతలు కూడా మంచి మంచి డిజైన్స్ తీసుకొని మరి ఇప్పుడే మరి మన ప్రపంచంలో మార్కెట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా కూడా మన చేనేత రంగానికి ఆదరణ అనేది లభిస్తుంది. ఆ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఏడి హ్యాండ్లూమ్స్ కావచ్చు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, చేనేత కార్మికులకు మరి ఏదైతే కొత్త లేటెస్ట్ డిజైన్స్ ప్రకారంగా కొత్త టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగానైతే ప్రొడక్షన్ అనేది చేసుకోవడమో అంతవరకు కూడా ఈ రంగానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పవర్ లూమ్స్ వచ్చినాయి, చాలా రకరకాల కొత్త మార్కెట్లో. మరి ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ చాలా అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఈ రంగం తట్టుకోవాలి, నిలబడాలి. మన భారతదేశానికి ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి ఈ రంగం చేనేత రంగం అనేది. ఒకప్పుడు స్వాతంత్రోద్యమంలో ఈ చేనేతకు ఎంత ప్రాధాన్యత ఉండే, మరి గతంలో రాను ఏ విధంగా తగ్గుతా ఉన్నది మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే తప్పకుండా కూడా కొన్ని మార్పులు తీసుకొని మరి కొత్త లేటెస్ట్ ట్రెండ్స్ తీసుకొని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో సిపి ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పలు వాహనాలను తనిఖీ చేసి కార్లకు బ్లాక్ ఫిలిం వేసిన వాహనాలను గుర్తించారు. సిఐ ఆధ్వర్యంలో ఈ ఫిలింలను తొలగించారు. సుమారు 50 వాహనాలకు బ్లాక్ ఫిలిమ్స్ ను తొలగించామని సిఐ కరీముల్లా షా అన్నారు. 700 రూపాయల ఫైన్ తో పాటు పెండింగ్ చాలాన్లను క్లియర్ చేయించుతున్నామని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. సౌండ్ పొల్యూషన్ వాహనాలు నడిపినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా షాతో పాటు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పై అధికారుల ఉత్తర్వుల ప్రకారంగా కరీంనగర్ పట్టణంలో బ్లాక్ ఫిల్మ్ వేసుకొని వెళ్ళే కార్లను ఆపడం జరిగింది. అందులో 177/179 ప్రకారంగా ఎంబీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఫైన్లు వేస్తున్నాం. 700 రూపాయల ఫైన్ ఉంటుంది. అలాగే వాళ్ళ పాత చలాన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా పెండింగ్ చలాన్స్ ఉన్నా కట్టిపిస్తాం దాంట్లో. అలాగే వాళ్ళ ఇన్సూరెన్స్ లేకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, వేరే ఏ లాసెస్ ఉన్నా అవి కూడా ఫైన్ చేసేసి అవన్నీ కట్టించి పంపిస్తాం. ఈ బ్లాక్ ఫిల్మ్స్ వేసిన బండ్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ బ్లాక్ ఫిల్మ్స్ తీసేయండి. ఒకవేళ ఉంటే మాత్రం మేము తీపిచ్చేసి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేసి పంపిస్తాం. అలాగే ఈ మైనర్ డ్రైవింగ్ ఇచ్చినా, లేకుంటే నంబర్ ప్లేట్ లేని బండ్లు ఉన్నా కూడా
సౌండ్ పొల్యూషన్ అంటే ఎక్స్ట్రా సౌండ్ రావడానికి కొన్ని బుల్లెట్స్ అవి వాడుతున్నారు, సైలెన్సర్ మార్చేయడం అలాంటివి చేస్తే మాత్రం ఎవరైతే సైలెన్సర్లు మార్చి తిప్పుతారో అలాంటి వాళ్ళకి మాత్రం క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేపిస్తాం. ఈ స్పెషల్ డ్రైవ్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఎన్ని తీశారు సార్? ఈరోజు ఒక 50 వరకు కార్స్ బ్లాక్ ఫిల్మ్ తీయడం జరిగింది. టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 9వ డివిజన్లో ఆటోనగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. రామగుండం బైపాస్ రోడ్డులో కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్తో కలిసి ఎంపీ ల్యాండ్స్ 5 లక్షల నిధులతో ఆల్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శాల్వాలతో సత్కరించారు. టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఐక్యతతో ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని మేయర్ సునీల్ రావు అన్నారు. సంఘ సభ్యులు కార్పొరేటర్ల కోరిక మేరకు స్థల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నగరపాలక సంస్థ ద్వారా 10 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నగర వ్యాప్తంగా అనేక సంఘాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో భవనాలు నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, కాంగ్రెస్ నేత పురుమల్ల శ్రీనివాస్, ఆల్ టూ వీలర్ మెకానిక్స్ సంఘం లీగల్ అడ్వైజర్ రాజేశం, భూమయ్య పాల్గొన్నారు. మరి డివిజన్ నంబర్ 9లో గౌరవ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ గారు, అదేవిధంగా నేను, మరి ఇతర కరీంనగర్ ఆల్ టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క మరి భవనంలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు అయితే 5 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇచ్చినారో దానికి సంబంధించి వారు నిర్మించుకునే ఒక భవన నిర్మాణానికి పూజ చేసే కార్యక్రమం రావడం జరిగింది. తప్పకుండా కూడా ఒక మంచి అసోసియేషన్, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మరి ఆల్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉంటారు కాబట్టి దీనికి ఏ సేవ చేసినా కూడా అందరికీ సేవ చేసినట్టుగానే భావిస్తాను. తప్పకుండా కూడా ఈ భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా మా సహాయ సహకారాలు మా నగరపాలక సంస్థ పక్షాన మా కార్పొరేటర్ గారు అడిగినారు కాబట్టి తప్పకుండా ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిధులు కేటాయించేందుకు మరి వారికి మాట కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా మొదటి విడతగా 10 లక్షల రూపాయలు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మరి వెంటనే కేటాయించుకుంటూ తప్పకుండా కూడా వచ్చే మాసం కల్లా టెండర్స్ పూర్తి చేసి కాంపౌండ్ వాల్ పూర్తిసార్లు నిర్మించిస్తాం. మరి దీనికి సంబంధించిన ఎంట్రీ రోడ్ కూడా చాలా చిన్నగా ఉంది, మరి కచ్చా రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్ నిర్మాణానికి కూడా నగరపాలక సంస్థ బాధ్యత తీసుకుంటుంది. ఇదే కాకుండా కరీంనగర్ నగరంలో అన్ని సంఘాలకు, అన్ని కుల సంఘాలు కావచ్చు, వివిధ అసోసియేషన్స్ కావచ్చు, వారు ఎక్కడ అడిగినా కూడా దాని మా మున్సిపల్ కార్పొరేషన్ పరంగా తప్పకుండా కూడా సహాయం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘాలు బలంగా ఉండాలి, సంఘాలు సంఘటితంగా ఉండాలి, ఉన్నప్పుడే వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక మార్గం లభిస్తుంది. మరి సంఘ నాయకులుగా ఎన్నుకోబడ్డ వారు కూడా మరి వారి హయాంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టయితే వారు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. సంఘానికి కనుక పనిచేస్తే ఏ ఒక్కరికి వ్యక్తిగత పనిచేసినట్టుగా మేము భావించడం లేదు, ఒక సంఘానికి పనిచేసినట్టుగా భావిస్తాం. కాబట్టి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కరీంనగర్లో అడ్వకేట్స్ ఆందోళన చేపట్టారు. నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జనగామ, తంగళ్లపల్లిలో పోలీసులు న్యాయవాదులపైన దాడి చేశారని సీనియర్ అడ్వకేట్ కుసుంబ కృష్ణారావు అన్నారు. న్యాయవాదుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కక్షిదారులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తున్న న్యాయవాదులతో పోలీసులు దాడి చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమని బార్ అసోసియేషన్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట, తంగళ్లపల్లి, జనగామ పోలీసులు అడ్వకేట్స్పై దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల్లో చలనం రాకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ కుసుంబ కృష్ణారావుతో పాటు జిల్లా బార్ అసోసియేషన్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వారు చేసే డ్యూటీ వారు సక్రమంగా చేయకుండా, నాకు తెలియదు వాళ్ళు రక్షక భటులా భక్షక భటులా, దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించవలసిన పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లా చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకోవడం మాత్రం ఇది మంచిది కాదు. చట్టానికి ఎవరు అతిథులు కాదు, ఈక్విటీ బిఫోర్ లా. మా భారత నేను అప్పీల్ చేస్తున్న ఏంటంటే కంటి తుడుపుగా ఏదో ఒక రోజు తూతు మంత్రంగా ఇలాంటి ప్రోగ్రాం చేస్తే ఇది సమంజసం కాదు. ఆల్ అడ్వకేట్స్ ఆర్ అటెండింగ్ దిస్ ప్రొటెస్ట్ wearing their coats. How can we say that we are advocates? Without wearing the coat, no one will come to the court when you are going to the backyard. It is my appeal. Please follow all these advocates. గతంలో జరుగుతున్నటువంటి సంఘటనలు రిపీట్ అవుతున్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో విచ్చలవిడిగా చేసి ఏదో మార్పు జరుగుతుంది, ప్రజలకు తీర్పు మంచిగా జరుగుతుంది అనుకుంటే అంతకంటే కఠినంగా మారుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో ఆలోచించి పోలీసు మీద చట్టమైన చర్య తీసుకుంటే బాగుంటుంది.
మొన్న సిద్దిపేటలో ఒక న్యాయవాదిపై దాడి చేయడం జరిగింది. ఆ విషయంలో మేము కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో ఒక కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ సురభి సత్యనారాయణ గారు ఒక తంగల్పల్లి పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కోర్టు ఆర్డర్లు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మేము పట్టించుకోము అంటే కోర్టు ఆర్డర్ను కూడా వ్యంగ్యంగా మాట్లాడిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అక్కడ నిత్యం ఇంప కూడా సిరిసిల్ల కోర్టు వారు ఇంత కూడా ఇంకా రెగ్యులర్గా అబ్స్టెంట్ చేస్తూ ఉన్నారు, కోర్టు విధులు బహిష్కరణ చేస్తున్నారు. అయినా కూడా పోలీసులు ఎలాంటి చెల్లం లేదు. ఆ సంఘటన ఇంకా మరోగా ముందే మళ్ళా నిన్నాక మొన్న మన జనగామ పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో అమృతరావు కవిత వాళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి ఒక క్లయింట్ విషయంలో పోతే వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు మీ అంటే కోర్టులో తీసుకపో అని చెప్పేసి అనడం జరిగింది. అదే మాట పెట్టుకొని బయటకు వస్తుంటే మళ్ళీ పోలీసు అనే ఒక సీఏ గారు ఆయన సిబ్బంది ఏదైతే ఉందో అలా లోపల పిలుచుకపోయి ఒక లేడీ కానిస్టేబుల్ లేడీ అడ్వకేట్ని చూడకుండా కూడా మగ కానిస్టేబుల్ ఆమెపై దాడి చేయడము, అదేవిధంగా అమృతరావు పైన విచక్షణ దాడి చేయడము ఒక జనగామ పోలీస్ స్టేషన్ జరిగింది. ఆ విషయంపై జనగామ కోర్టు వారు విధులు నిన్న వాళ్ళు విధులు బహిష్కరిస్తున్నారు. మాకు నిన్న సాయంత్రం మాకు ఈ విషయాలన్నీ కూడా మాకు భారతంకు వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉల్లెంగుల పద్మ ఏకానందం ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు ఎంపీటీసీల సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. తిమ్మాపూర్ మండలంలోని ఏకానందం నివాసంలో మాజీలను ఘనంగా సత్కరించారు. మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వారి హయాంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. హాజరైన ప్రతి ఒక్కరికి ఏకానందం కృతజ్ఞతలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపడుతూ మండలాన్ని అగ్రభాగాన నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు తెలిసిన వరకు ఈ 5 సంవత్సరాల నేను తెలుసుకున్నది అదే ఒక బరువు, అది ఒక బాధ్యత. అది కేవలం ఏదో కాళ్ళలో తిరిగేది కష్టపడి చేసుకుని తిరిగేది కాదు, అది చాలా బాధ్యతతో కూడిన పదవి. అది అందరు ఇక్కడ చాలా మంది అందరూ చిన్న వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే ఎంపీపీ జెడ్పీసీ ఎమ్మెల్యే వరకు కూడా అందరికీ బాధ్యత ఉంటుంది ప్రజల పట్ల. రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల కోసం ఎప్పుడు వాళ్ళు పని చేస్తూ ఉంటారు, ఎప్పుడు వెనకటి వేయరు. ఇట్లాంటి సిచ్యువేషన్ గా మన మండలి ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏకానందం అన్నగారి హయాంలో కావచ్చు, మన హయాంలో కావచ్చు చాలా డెవలప్ జరిగింది. ఇక ముందు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం. పదవిలో ప్రతి విలేజ్ ఒక్కరోజు గ్యాప్ లేకుండా నేను ప్రతి విలేజ్ లో సర్వే చేసిన. అది కాదు పదవులు వస్తాయి పోతాయి, స్వాగతంగా ఆదాయంతో మనకి ప్రేమలు ముఖ్యం. నేనైతే అదే అనుకుంటా. నేను ఒక గృహిణిగా ఉండి ఈరోజు స్టేజ్ల మీద నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే మీ అందరి సహకారంతో. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంగాధర మండలం కొండన్నపల్లి స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెగడపల్లి నుండి కరీంనగర్ వస్తున్న ఆర్టీసీ 2 డిపోకు చెందిన బస్సుగా దాన్ని గుర్తించారు. కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. కాగా క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ ఆమోదం పొందిన దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో బీసీ సంఘం నాయకులు వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని మండల్ రాష్ట్రీయ సమితి కార్యాలయంలో మండల్ రాష్ట్రీయ సమితి నేత గుంజపడగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో బీసీ సంఘ నేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఆగస్టు 7న బీసీల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ బీసీ కులాల నాయకులను సన్మానించుకోవడం సంతోషకరమని బీసీ ఉద్యోగ సంఘాల నేత మర్రి శ్రీనివాస్ అన్నారు. పార్లమెంటులో బీసీల కోసం బిందేశ్వరి ప్రసాద్ మండల్ సూచనతో 27% రిజర్వేషన్ ఆమోదించబడిందని గుర్తు చేశారు. బీసీల ఓట్లు బీసీలే వేసుకునే పరిస్థితి వచ్చిందని, రాజకీయ పార్టీలు బీసీలతో చెలగాటమాడాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల్ రాష్ట్రీయ సమితి రాష్ట్ర నాయకులు మేకల చంద్రశేఖర్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు తులా భాస్కర్ రావు, మర్రి శ్రీనివాస్ యాదవ్, కొత్త అనిల్, పూదరి రాజేశ్వరి గౌడ్, భార్గవి, బీసీ సంఘ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
మరి ఈ బీసీ సామాజిక వర్గంలో చేస్తున్నటువంటి సేవలకు బీసీ కులాలలో పనిచేస్తున్నటువంటి నాయకులను ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. మా సన్మానం ద్వారానే ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఈరోజు ఆగస్టు 7 భారత పార్లమెంటులో 27% బీసీలకు రిజర్వేషన్ ఆమోదింపబడ్డ రోజు కనుక మరి ఈ రోజును భారత ప్రభుత్వం గుర్తించి ఈరోజు బీసీ ఆగస్టు 7 27% రిజర్వేషన్ అమలు పొందిన రోజును బీసీల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు కరీంనగర్లో గత సంవత్సరం కూడా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు 120 కులాలను ఆహ్వానించి మరి ఆ రోజు 120 మంది బీసీలలో ఉన్నటువంటి నాయకులను సన్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా బీసీ కులాలలో పనిచేస్తున్న బీసీ సంఘాలలో పనిచేస్తున్న నాయకులను వారిని కూడా సన్మానించుకొని ఈ స్ఫూర్తిని భావి తరాలకు కూడా తీసుకువెళ్ళే విధంగా మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ ఆగస్టు 7 బీసీల దినోత్సవంగా ప్రకటించేంత వరకు కూడా మా పోరాటం మా నినాదం వినిపిస్తూనే ఉంటామనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కేంద్రంలో విద్యాసంస్థల్లో 27% రిజర్వేషన్లు సాధించిన రోజు కాబట్టి ఈ మండల్ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ బీసీల హక్కుల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ జాతి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఉన్నటువంటి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బీసీ కులాలందరూ బీసీ వర్గాలందరూ ఏకమై రాబోయే రోజులలో మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు బీసీల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ను రోజు రోజుకు ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా అన్ని రూపాలలో అన్ని మార్గాలలో కార్యాచరణ ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి ఆగస్టు 7వ తేదీ ఓబీసీల తలరాత మారిన రోజని కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జరుగుతున్న 9వ జాతీయ ఓబీసీ మహాసభలకు వారు హాజరయ్యారు. బిందేశ్వరి ప్రసాద్ మండల్ చొరవతోనే ఆగస్టు 7వ తేదీన బీసీ రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తు చేశారు. మండల కమిషన్ కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అందుకు ప్రతి సంవత్సరం అదే రోజున జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి 50% నిధులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనగయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రంగు సంపత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల సురేందర్, నాయకులు బోనేల భాస్కర్, అనిల్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజలు అధిక సంఖ్యలో రోగాల బారిన పడుతున్నారు. తద్వారా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రోగులతో క్రిక్కిరిసిపోతోంది. విష జ్వరాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వానాకాలం కావడంతో కరీంనగర్ జిల్లాలో రోగుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి రోగులు క్యూ కడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలడంతో సతమతమవుతున్నారు. ఇందులో అధిక సంఖ్యలో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు నమోదవడం విశేషం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఒక డెంగ్యూ కేసు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో 18 డెంగ్యూ కేసులు నమోదవగా జూలైలో 28, జూన్లో 4 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2 రోజుల నుంచి అచ్చుకుంటా పోతాం జ్వరం. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చినాక సార్ చూసి ఒక గ్లూకోజ్ ఎక్కించిండు, రిపోర్ట్లు తీసుకున్నాడు. అవి మన రక్త పరీక్షలు తీసుకున్నాడు. అవి రిపోర్ట్లు వచ్చినాక నేను దాంట్లో ఏమొస్తాయి అదే నేను మందులు తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు మందులు రాసిన ఇప్పుడు మందులు జ్వరానికి గొర్రెలకి ఇస్తా. 3 రోజులైంది మోషన్స్, కడుపు నొప్పి. వెంటనే మంచిగా చూసిర్రు, మంచిగా తక్కువైంది. జ్వరం నుండి మంచిగా అయింది. డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలుతున్నాయని, రోగుల సంఖ్య పెరిగిందని ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ నవీన అన్నారు. ఇదివరకు ఓపీ 500 వరకు ఉండేదని, ప్రస్తుతం 900 వరకు పెరిగిందని చెప్పారు. జ్వరాలు రావడంతో ఇప్పటి వరకు 50 మంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారని తెలిపారు. ప్రతిరోజు 1 లేదా 2 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. డెంగ్యూ కేసులకు గాను ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని చెప్పారు. సరిపడా బెడ్స్ ఉన్నాయని, కేసుల సంఖ్య పెరిగినప్పటికీ సౌకర్యాలు కల్పించే వీలుందన్నారు. ఇది ఇప్పుడు సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అవ్వడము తోటి మనకి ఓపీఐపీ పేషెంట్స్ పెరగడము చూస్తున్నాము గత 2-3 వారాలుగా.
ఇదివరకు 500 to 600 ఉండే ఓపీ ఇప్పుడు 800, 900 ఒక్కొక్క రోజు 1100 వరకు కూడా పెరుగుతూ ఉంది. ప్రతిదీ కూడా ఫీవర్ ఓపీ కూడా పెరిగింది. మనకి ఐపీలో కూడా ఫీవర్ ఒక కేసెస్ 40 to 50 కేసెస్ అడ్మిషన్ అవుతూ ఉంది. ఇందులో సాధారణంగా ఓపీలోనే ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఐపీ తక్కువగానే ఉంది కంపారిటివ్లీ. ఐపీ పెరిగినా కూడా మనకి హాస్పిటల్లో సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. డైలీ 1 or 2 కేసెస్ అయితే డెంగ్యూ ఫీవర్ కేసెస్ అడ్మిషన్ అవుతున్నాయి. అన్నీ కూడా ఎలిసా కన్ఫర్మ్ కేసెస్వే. అది రిపోర్టు మన డిఎంఎండ్హెచ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి షేర్ చేయడం జరుగుతుంది. దానికి తోటి కూడా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఫీల్డ్ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది. హాస్పిటల్లో సదుపాయాల్లో అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆర్డిపి, ఎస్డిపి అవైలబుల్గా ఉంది. డెంగ్యూ పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్నానని పేషెంట్ అన్నారు. రక్త కణాలు తగ్గాయని టెస్టులు చేయగా డెంగ్యూ పాజిటివ్గా తేలిందని చెప్పారు. సరైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆరోపించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. డెంగ్యూ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆసుపత్రికి వచ్చిన రోగులకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మహాత్మానగర్లో ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏకానందం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఏకానందంను భారీ గజమాలతో సన్మానించి అనంతరం ఆయన అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఏకానందం ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏకానందంతో పాటు మాజీ మేయర్ రవీందర్ సింగ్, కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల సేవా ట్రస్ట్ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిస్వార్థ నాయకుడిని అందించగలిగే సత్తా కేవలం యువతకే ఉందని, ఆ యువతే నేటి విద్యార్థులని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్లోని మానేరు పాఠశాలలో జరిగిన స్టూడెంట్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు శాచెస్ని తొడిగి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు విద్యార్థి దశ నుండి అన్ని విషయాలపైన అవగాహన కల్పించేందుకు స్టూడెంట్ కౌన్సిల్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కడారి అనంతరెడ్డి అన్నారు. విద్యార్థులకు ఇప్పటి నుండే ఓటు విలువ తెలిపేందుకు, ఓటును సరిగ్గా వినియోగించుకోకుంటే సమాజంలో జరిగే అనర్థాలను తెలిపేందుకు ప్రతి సంవత్సరం కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించామన్నారు. గెలిచిన విద్యార్థులచే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, జాహీదాలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Activity, you people came forward and contested. Really, very good and good activity, and you are very day enough, and I feel that is one kind of success. Here, that election purpose. What is election? Why we will conduct elections? So here now, you know that. విద్యారంగ సమస్యలపై విద్యార్థులను పోరాటాలకు సిద్ధం చేసేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని రాష్ట్ర పీడీఎస్యూ అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ వైజ్ఞానిక శిక్షణా తరగతులను నిర్వహించారు. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. దేశం, రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలపై చైతన్యం కలిగించేందుకు తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో తక్కువ నిధులు కేటాయిస్తూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ విద్య కనుమరుగు అవుతుందని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని గుర్తు చేశారు. విద్య పేరిట వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీడీఎస్యూ అధ్యక్షుడు రామకృష్ణతో పాటు సిపిఐ ఎంఎల్ నేత జూపాక శ్రీనివాస్, సూర్యం, పీడీఎస్యూ నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక విధానాలపైన విద్యార్థులను చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్లాసులు. ఈ చైతన్యం ఎందుకోసం అంటే ఈరోజు విద్యార్థులకు నష్టం చేసే ప్రక్రియలు పాలకులు ఒక పక్క కొనసాగిస్తూ ఉన్నారు. బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నారు. విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేశారు. విద్యారంగాన్ని మొత్తం కూడా రోజు రోజుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అందుకోసమనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళ హక్కులు కాపాడుకోవాలని విద్యార్థులందరినీ కూడా ఉద్యమాలకు సన్నద్ధం చేయడమే ఈ క్లాసుల ఉద్దేశం. గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ పోలీస్ స్టేషన్లో మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు మీడియాకు వివరాలను వెల్లడించారు. తాండ్రియాల గ్రామానికి చెందిన కాసారపు వర్ధన్ గంజాయిని కొనుగోలు చేసి దాన్ని కతలాపూర్తో పాటు పరిసర గ్రామాల్లోని యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు గంజాయి విక్రయించేందుకు వెళ్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు సిఐ సురేష్, ఎస్ఐ నవీన్ నిఘా వేసినట్లు తెలిపారు. పోసానిపేట శివారులో నిందితుడిని అరెస్టు చేసి అతడి నుండి 160 గ్రాముల గంజాయి, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎవరైతే అక్కుజుడు ఉన్నాడో ఈ కాసర వర్ధను బైక్ మీద గంజాయి తీసుకొచ్చున్నది పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి తీసుకొచ్చి ఇతను యాక్చువల్గా తక్కువ ధరకి కొనుక్కొచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల విలేజ్ ఉన్నటువంటి యూత్కి దాన్ని అమ్మడము, ఎక్కువ ధరకు అనుకుని దాని వచ్చే డబ్బులతో అతను ఎంజాయ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంగా నిందితుడు కాసర వర్ధను తన మోటార్ సైకిల్ పై గంజా తరచు పట్టుకుని అతని వద్ద 160 గ్రాముల గంజాయిని ప్రతి ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోన్ ని అతని దగ్గర నుంచి స్వాధీనపరుచుకుని అతని రిమైండ్ తరచడం జరిగింది. అలాగే ఈ యువతకు తెలియజేయడం ఏమనగా ఎవరు కూడా చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదు. ఈ గంజాయిని తాగినా, కొన్నా, అమ్మినా చట్టపరంగా వారికి శిక్ష ఉంటుంది. కాబట్టి యువత అందరూ కూడా చాలా ఈ గంజాయికి అలవాటు పడిపోయేసి వాళ్ళ ఆరోగ్యం పాడుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి భారంగా తయారవుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమతో పెంచుకున్న పిల్లలు దీనికి బానిసలు అయిపోయేసి రూఢిపాలవుతున్నారు. కాబట్టి యువతకు ఒకటే ముఖ్యంగా చెప్పడం అంటే ఈ గంజాయిలకు అలవాటు పడకుండా మీరు మంచిగా ఉండాలని చెప్పేసి తెలుస్తున్నాను. అలాగే ఈ కేసును ఛేదించినటువంటి ఇది ఇన్స్పెక్టర్ కోర్టుల సురేష్ బాబు ఇన్స్పెక్టర్ గారికి, ప్రతాపూర్ ఎస్ఐ గారికి మరియు సిబ్బంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.